ఉగ్రం వీరం మహావిష్ణుం జలతం సర్వోతముఖం నృసింహం విశానం భద్రం మృత్యుం నమో నమః అనేది మన నరసింహస్వామి గారిది ఒక స్తోత్రం అనుకోండి. ఆయన శక్తిని వివరించేది, ఆయన ఉగ్ర రూపాన్ని వివరించేది. సో అలా నరసింహస్వామికి సంబంధించి ఒక సినిమా అయితే రావడం జరిగింది హోంబలే దగ్గర నుంచి. బేసిక్గా హోంబలే అనగా మనకు గుర్తుకు రావడం జరుగుతుంది కేజీఎఫ్ ఇంకా సలార్. అలాంటి సినిమాలు తీసిన హోంబలే అనేది ఒక యానిమేటెడ్ మూవీస్ సంబంధించి నరసింహస్వామి మహా నరసింహ అవతార్ అని చెప్పి ఒక సినిమాని అయితే తీసుకురావడం జరిగింది. ఆ సినిమా చేసే సౌండ్ ఎలా ఉందంటే మనం అనుకుంటాం కదా, ఒక సినిమా హిందీ నుంచి వచ్చినా పర్లేదు, తెలుగు నుంచి వచ్చినా పర్లేదు, సినిమా చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు, ఆ సినిమా వచ్చింది 10 మందికి తెలిసినా పర్లేదు, తెలియకపోయినా పర్లేదు, మనల్లాసుంటి వాళ్ళ నోట్లలో ఆ సినిమా నానుతుందంటే ఖచ్చితంగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చేసే ఏదైతే సౌండ్ ఉంటుందో ఆ సౌండ్ వల్ల ఆ సినిమా అనేది ముందరికి వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా కలెక్షన్స్ లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సినిమా గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఏదైతే భక్త ప్రహ్లాద స్టోరీ ఉందో అదే స్టోరీని తీసుకొని హోంబలే వాళ్ళు కొన్ని సిరీస్లుగా అయితే రాబోతున్నారు. ప్రజెంట్ ఫస్ట్ సిరీస్ అయితే రావడం జరిగింది. 2027లో పరశురాం లాంటి సిరీస్తో రాబోతున్నారు. సో ఏ సిరీస్తో రాబోతున్నారు అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మహానరసింహ అవతార్ అనేది ఏదైతే సినిమా రావడం జరిగిందో బేసిక్గా ఇది భక్త ప్రహ్లాద స్టోరీని బేస్ చేసుకొని తీసిన సినిమా. సో ఈ సినిమా అనేది మనకు స్టోరీ తెలుసు, మన జనరేషన్ వాళ్ళకి తెలుసు, మన పైన జనరేషన్ వాళ్ళకి తెలుసు. కాకపోతే ఎవరైతే ఈ జనరేషన్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇప్పట్లో భక్త ప్రహ్లాద సినిమాలు టీవీలో వస్తే చూడండి అంటే వాళ్ళు చూడరు. అలాగే బుక్స్ ఎక్కడన్నా ఉన్నాయంటే బుక్స్ కూడా లేవు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పేరెంట్స్ ఖచ్చితంగా ఈ సినిమాని మీ పిల్లలకు చూపించండి. మీ పిల్లలకు చూపిస్తే భక్త ప్రహ్లాద స్టోరీ అంటే ఏంటి, ఒక దేవుడి పట్ల భక్తి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సినిమా చూడడం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సినిమా హోంబలే ఏదైతే ఉందో అది కన్నడకు సంబంధించింది. కాకపోతే ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్ లో పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రెజెంట్ రిలీజ్ కాలేదు, కానీ నెక్స్ట్ వీక్ లో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఏంటి, ఖచ్చితంగా కలెక్షన్స్లే. ఏ ప్రొడక్షన్ టీం తీసినా, ఏ ప్రొడ్యూసర్ తీసినా ఒక సినిమా తీసాడంటే అది లవ్ స్టోరీ కానివ్వండి, యాక్షన్ మూవీ కానివ్వండి, లేదంటే ఒక డివోషనల్ సంబంధించి ఈ సినిమా కానివ్వండి, ఖచ్చితంగా ప్రొడ్యూసర్ దేనికోసం తీయడం జరుగుతుంది, డబ్బుల కోసమే తీయడం జరుగుతుంది. ఈ సినిమా ఏదైతే ఉందో కలెక్షన్స్లో అద్భుతమైన కలెక్షన్స్ తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా పేరు మనకు వినిపించడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే ఈ సినిమా వచ్చింది చాలా మందికి తెలియదు, కానీ మనలాంటి వాళ్ళు చెప్తే అది తెలుస్తుంది. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, హిందీ సినిమానా, తెలుగు సినిమా అనేది కాదు, మన నోట్లో నానితే అది బయటకు వస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సౌండ్ చేస్తే బయటికి రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు 1,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. రెండో రోజు 4,60,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. మూడో రోజు 9,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. నాలుగో రోజు అంటే నిన్న 6,15,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు 6,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా ఓవరాల్గా 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ 28,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ 33,96,00,000, అంటే రౌండ్ ఫిగర్ 34 కోట్లు వేసుకోండి. కానీ సినిమా బడ్జెట్ ఎంతో మీకు తెలుసా, కేవలం 4 కోట్ల రూపాయలే. సో 4 కోట్లతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. సీజీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఏ విధంగా రియలిస్టిక్గా మనకు ఒక ఫీలింగ్ అయితే కలగడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఈ సినిమాని ఇష్టపడడం జరుగుతుంది. ఆ భక్త ప్రహ్లాద స్టోరీ ఏంటి అనేది వాళ్ళకి తెలియడం జరుగుతుంది. అయితే ఈ మహా అవతార్ సిరీస్ నుంచి ఓవరాల్గా 7 సిరీస్లు రాబోతున్నాయి. ఆ 7 సిరీస్లు ఏమేమి సిరీస్లో ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే మొదటి సిరీస్ ఇప్పుడు లాంచ్ కావడం జరిగింది. రెండో సిరీస్ వచ్చేసి మహా అవతార్ పరశురాముడికి సంబంధించింది 2027లో రావడం జరుగుతుంది. అలాగే 2029లో రఘునందన్ స్టోరీకి సంబంధించి రాబోతుంది. అలాగే 2031లో మహా అవతార్ దావకాదేశ్ అని రాబోతుంది. అలాగే 2033లో గోకులానంద కృష్ణుడికి సంబంధించి రాబోతుంది. అలాగే 2035-37 సంవత్సరంలో కల్కి పార్ట్ 1, అలాగే కల్కి పార్ట్ 2కి సంబంధించి, అంటే ప్రభాస్ గారు నడిచిన కల్కి కాదనుకోండి, హోంబలే నుంచి వస్తున్న యానిమేటెడ్ మూవీ. సో బేసిక్గా ఈ రోజులలో యానిమేటెడ్ మూవీస్ అంటే ఎక్కువగా చూడరు, కానీ ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. సో ఓవరాల్గా ఇలా 7 సిరీస్లు అయితే హోంబలే ప్లాన్ అయితే చేయడం జరిగింది. సో మొదటి సిరీసే ఇప్పటివరకు దాదాపుగా రిలీజ్ 5 రోజులైంది, దగ్గర 40 కోట్ల వద్ద వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో నెక్స్ట్ వీక్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సినిమా అక్కడ కూడా ప్రేక్షకులే ఆకట్టుకోగలిగితే ఖచ్చితంగా 100 కోట్లలోకి అయితే ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ 7 సిరీస్లు కలిపి నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా 5,000 కోట్ల బిజినెస్ అయితే ఈజీగా చేయడం జరుగుతుంది. చిన్న సినిమాగా వచ్చిన మహా అవతార్ నరసింహ అసలు ఎవరికి తెలియదు రిలీజ్కి ముందు, కానీ రిలీజ్ అయిన తర్వాత ఈరోజు అందరూ ఈ సినిమాని చూడడం జరుగుతుంది. చాలా మంది ప్రేక్షకులు మీరు నమ్మరు, థియేటర్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత భజన కూడా చేయడం జరుగుతుంది. సో అంతా డివోషనల్ ఫీలింగ్ అయితే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్కి అయితే రావడం జరుగుతుంది. అయితే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకెళ్లి ఈ భక్త ప్రహ్లాద స్టోరీ ఏ విధంగా ఉందని ఖచ్చితంగా చూపించండి. ఎందుకంటే ఈ రోజుల్లో పాత సినిమాలు ఎవరు చూడరు, అలాగే బుక్స్లో కూడా స్టోరీస్ ఎక్కువగా
చదివే ఓపిక పిల్లలకు ఉండదు కాబట్టి ఈ సినిమాను చూపించండి. యానిమేటెడ్ మూవీ కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు నచ్చడం జరుగుతుంది. అలాగే మన దైవత్వం ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం కావడం జరుగుతుంది కాబట్టి ఈ పిల్లలకి మీ సినిమా చూపించండి. అలాగే పిల్లలతో పాటు మీరు కూడా చూడండి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.